నియోజకవర్గం బెజ్జూరు మండలంలో పెన్షన్ల పంపిణీలో అవినీతి అక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్లో భాగంగా 2016 పెన్షన్ రావాల్సిన డబ్బులు కాగా తమకు 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, మిగిలిన 16 రూపాయలు బీపీఎం ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బీపీఎంను వివరణ కోరగా పెన్షన్ డబ్బులు పూర్తిగా ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెన్షన్ డబ్బులు పూర్తిగా ఇప్పించడానికి కృషి చేయాలని వేడుకుంటున్నారు. 2016 పింఛన్ వచ్చేది, పింఛన్ ఇస్తలేడు. 16 రూపాయలు ఇస్తాడు. 16 రూపాయలు 2016 ఇస్తలేడు. 2000 రూపాయలే ఇస్తాడు. ఇక్కడ లోకల్లో బెజ్జూర్లో ముందు ఇవ్వాలి, రాగానే ఇవ్వాలి. ఎప్పుడో ఇచ్చుడు కాదు, ఫస్ట్ బెజ్జూర్లు ఇచ్చినాకనే వేరే దగ్గర ఇవ్వాలి. 16 రూపాయలు ఎప్పుడు ఇస్తలేరా? ఇస్తలేడు, ఎప్పుడు ఇస్తలేడు. మీరు అడుగుతలేరా? మీరు అడుగుతున్నారా లేదా? అడుగుతాం కానీ అంతే ఇస్తాను. 16 రూపాయలు ఎప్పుడు ఇస్తలేరు? ఎప్పుడు ఇస్తలేడు. మీరు అడుగుతున్నారా లేదా? అసలు అడుగు చిల్లర లేవు అంటాడు. ఎందుకు ఆ బుక్ మీద రాసలేరా? ఏం లేదు. బుక్ మీద రాసలేరు. పైన 16 రూపాయలు అసలు వేసలేరు ఇప్పుడు.